Yes. Good evening, all of you. Today class lopala some important points. First, note denote cheskondi. It's a very important notes. This note is very important. Very important. What is the points? First point. Limit an approach to infinite. An is equal to this value is the 0. This value is the 1. This value is the positive infinity. ఎప్పుడు 0 అవుతుంది? మాడ్యులస్ ఏ వాల్యూ ఇస్ ద లెస్ దాన్ 1 అవుతాయి. అంటే ఏ ఇస్ ద బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ -1, 1. అండ్ దిస్ వాల్యూ ఇస్ ద 1 ఇఫ్ ఏ వాల్యూ ఇస్ ద 1 అయినప్పుడు. నెక్స్ట్ దిస్ వాల్యూ ఇస్ ద ఇన్ఫినైట్, పాజిటివ్ ఇన్ఫినైట్. ఇట్ ఈస్ ద ఏ వాల్యూ గ్రేటర్ దాన్ 1 అయితే. ఏ వాల్యూ గ్రేటర్ దాన్ 1 అయితే. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద సీక్వెన్స్ లోపల ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకుందాం. నోట్ 2లో ఫస్ట్ పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ సీక్వెన్స్ ఇలా ఉందనుకుందాం. 1 + a + a² + a³ ప్లస్ అప్ టు సో ఆన్ ప్లస్ an. ఎన్ టర్మ్స్ ఉన్నాయి ఇన్ ద అడిషన్ లోపల. ఇలా ఉంటే మనం ఏమని రాసుకోవచ్చు అంటే, మీరు ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. ఇది ఎలా ఉంది? 1 + r + r² + r³ + అప్ టు సో ఆన్ r⁻n రూపంలో ఉంది. అంటే ఇది ఖచ్చితంగా మనకి ఏమవుతుంది అని అంటే, ఇట్ ఈస్ 1 - a⁻n+1 జామెట్రిక్ సిరీస్ అండి. a⁻n+1 by 1 - r if for a not equal to 1. a not equal to 1. దీన్ని జామెట్రిక్ సిరీస్ అంటాం. దీన్ని ఏమని చెప్పొచ్చు? సమ్మేషన్ n is equal to 0 to n a⁻n value is equal 1 - a⁻n+1 by 1 - a. if ఎప్పుడు ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే అంటే a is the less than 1 అయినప్పుడు అదే ఈ వాల్యూని ఏమని చెప్పొచ్చు? a⁻n+1 - 1 by a-1 అని అంటాం. if a is the greater than 1 అయితే. we know that in the SSC level this point is very clear. So another P point. What is the P point here? Then note 2. So very important. దీనికి లిమిట్ అప్లై చేయండి. లిమిట్ an approach to infinite 1 + a + a² plus up to so on plus a⁻n. లిమిట్ n approach to infinite అప్లై చేస్తే it is nothing but limit n approach to infinite. It is the 1 - a⁻n into a by 1 - a అని రాస్తాం. ఇక్కడ ఫర్ a నాట్ ఈక్వల్ టు 1, అది లెస్ దాన్ 1 గ్రేటర్ దాన్ 1 రాయొచ్చు. a⁻n అనేటువంటిది ఏమవుతుంది? మనకు లిమిట్ వాల్యూ అనేటువంటిది 0 అవుతుంది. ఎప్పుడు 0 అవుతుందండి? దిస్ వాల్యూ ఇట్ ఈస్ 1 - a అని మిగులుతుంది. 1 - 0 by 1 - a అని మిగులుతుంది. ఎప్పుడు ఇఫ్ మాడ్యులస్ a ఇస్ ద లెస్ దాన్ 1 అవుతే, అంటే దట్ ఈస్ a ఇస్ ద బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ -1, +1 అని అర్థం. అప్పుడు 1 by 1 - a అవుతుంది మనకి. ఇదొక ఇది. ఇంకా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే CDE. ఇవి వెరీ ఇంపార్టెంట్ అండి. సి దీన్నే కాచి ఫస్ట్ థీరమాన్ లిమిట్స్ అని చెప్పొచ్చు. మనకు దీన్ని మనం ఏమంటామండి? కాచి ఫస్ట్ థీరమాన్ లిమిట్స్. ఇఫ్ ఏమని చెప్తున్నాడు కాచి ఫస్ట్ థీరమాన్ లిమిట్? ఇఫ్ లిమిట్ xn యొక్క లిమిట్ పాయింట్ అనేది s అయింది అనుకోండి, దెన్ అప్పుడు ఖచ్చితంగా లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినైట్, లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినైట్ అన్న ఒకటే అండి. 1/n ఇంటూ s1 ప్లస్ s2 ప్లస్ s3 ప్లస్ అప్ టు సో ఆన్ sn is equal to s అవుతుంది. దీన్ని మనం ఏమంటామంటే కాచీస్ ఫస్ట్ థీరం ఆన్ లిమిట్స్ అంటాం. కాచీస్ ఫస్ట్ థీరం.
ఆన్ లిమిట్స్. ఆన్ లిమిట్స్ ఇది చెప్పొచ్చు. సిడి డి ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ దిస్ పాయింట్. ఒకవేళ ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. Sn is the positive sequence. Sn is the positive sequence. Sn is greater than 0 for all n. It is nothing but positive sequence అని అర్థం. అండ్ అంతేకాకుండా ఇక్కడ చూడండి, అంతేకాకుండా అండ్ లిమిట్ Sn is equal to S అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లిమిట్ Sn is equal to S అయితే దెన్ ఇక్కడ పైన దాంట్లో మనకి ఏమున్నాయండి, అడిషన్ లో ఉన్నాయి కదా, ఇవి అన్నీ కూడా మల్టిప్లికేషన్ లోకి మార్చండి. వీటన్నిటిని కూడా మల్టిప్లికేషన్ లోకి మారిస్తే మనం ఎలా రాయొచ్చు, లిమిట్ ఎన్ అప్రోచ్ టు ఇన్ఫినైట్. మల్టిప్లికేషన్ లో రాస్తే ఏమవుతుంది, S1 ఇంటూ S2 ఇంటూ S3 ఇంటూ అప్ టు సో ఆన్ ఇంటూ Sn. మల్టిప్లికేషన్ లోకి మార్చడం అంటే ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్కి ఏంటిది, nth రూట్ చేస్తామని అర్థం. nth రూట్ అంటే హోల్ టు ది పవర్ ఆఫ్ 1/n. nth రూట్ ఆఫ్ అని కూడా రాయొచ్చు. nth రూట్ లోపల నెగిటివ్ రాకూడదు. రూట్ లోపల నెగిటివ్ రాకూడదు కాబట్టి Sn వాల్యూ పాజిటివ్ అని చెప్పినాం. పాజిటివ్ సీక్వెన్స్ అని తీసుకుందాం. అప్పుడే నెగిటివ్ రాదు. రూట్ లో అన్ని పాజిటివ్స్ వస్తాయి. ప్రొడక్ట్ ఆఫ్ ద పాజిటివ్ ఇస్ ద పాజిటివ్. కాబట్టి ఆ లిమిట్ వాల్యూ మనకి ఏమవుతుందంట, ఎస్ అవుతుంది. ఇట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఆల్సో, ఇది ఏ తీరము, ఫస్ట్ తీరమా, సెకండ్ తీరమా, థర్డ్ తీరమా అని అడగడండి. ఇది యాక్చువల్ ఇది థర్డ్ తీరం అని చెప్తాం. ఇది కాచీస్ థర్డ్ తీరం, కానీ తీరం పేరు ఏదని అడగడండి మనకు. బట్ కానీ మనకు తెలుసుకోవాలి, స్టేట్మెంట్ ఒకటి తెలియాలి. ఈ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ మీద ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో ఒక క్వశ్చన్ పడిందండి, ఒకసారి చూడండి. ఈ మీద ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో ఒక క్వశ్చన్ పడింది. ఎట్లా, ఈ అంటే ఏంటి ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. చాలా సింపుల్ అండి. ఏమని అంటున్నాడంటే దీన్నే మనము రేషియో టెస్ట్ అని కూడా అనొచ్చు. మనకు రేషియో చేస్తే కూడా పాజిటివ్ రావాలి. కాబట్టి సీక్వెన్స్ ఏమవుతుంది, nth రూట్ కి రేషియోకి ఆల్వేస్ పాజిటివ్. Sn అనేది పాజిటివ్ సీక్వెన్స్ అండ్ లిమిట్. రేషియోని ఎలా వాడుతున్నాను చూడండి. మీరు ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఈజ్ నథింగ్ బట్ 2/1. ఫర్ ఎగ్జాంపుల్ 5/2, ఇట్ ఈస్ నథింగ్ బట్ 2/2. 5/2 నే వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ 4 అంటే ఏమని రాయొచ్చండి, 4/1 అని రాయొచ్చు. అంటే న్యూమరేటర్ బిగ్గా ఉండాలి, బిగ్, అండ్ డినామినేటర్ స్మాల్ గా ఉండాలి. అలా ఉన్నట్లయితే దాన్ని రేషియో అని అంటాం. అంటే ఎస్ అనేటువంటిది ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే, చూడండి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే Sn+1 పెద్దదా, Sn పెద్దదా అండి? Sn+1 పెద్దది. ఇక్కడ 4 పెద్దది కదా న్యూమరేటర్. కదా నేను 4 ఏమని రాయొచ్చు, 4/1. అంటే న్యూమరేటర్ పెద్దగా ఉండాలి రేషియోలో. అంటే Sn+1 డివైడెడ్ బై Sn సీక్వెన్స్. ఈ వాల్యూ ఏం కావాలి, ఎస్ అయింది అనుకోండి. ఈ వాల్యూ ఏం కావాలి, ఎస్ అయింది అనుకోండి. దెన్ ఇది కూడా ఎంత రూటే, రేషియో ప్రకారంగా ఎంత రూట్ వాడతాం. దీన్ని ఏమని చెప్పొచ్చు, లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినైట్ Sn హోల్ పవర్ 1/n. ఎంత రూట్ వాల్యూ, ఇట్ ఈస్ ఆల్సో ఎస్. ఇట్ ఈస్ ఆల్సో ఎస్. ఇది మీరు అబ్జర్వేషన్ చేయాలి. దీస్ పాయింట్స్ ఈస్ ద వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. 1, 2, 3 వీటి మీద ఎక్కువ ఎగ్జామినేషన్ లో క్వశ్చన్స్ పడడానికి ఆస్కారం ఉన్నది. దీన్నే సెకండ్ థీరం అని చెప్తారు, దీన్ని లాస్ట్ దాన్ని. సరే, ఎనీవే మనకు అదంతా అవసరం లేదు. ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో మనకు వచ్చినటువంటి కొన్ని క్వశ్చన్స్ చూస్తే, అంటే వీటి మీద ఎలాంటి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ లో పడ్డాయి అనేటువంటిది మనం అబ్జర్వేషన్ చేస్తే, దీంతో పాటు ఈఎఫ్ ఒకసారి మళ్ళీ పునరావృతం చేద్దాం. ఆ పాయింట్ ని ఏమని చెప్పాను, లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినైట్, ఇట్ ఈస్ నథింగ్ బట్ 1 + x/n హోల్ పవర్ ఆఫ్ n. ఇట్ ఈస్ నథింగ్ బట్ e పవర్ x. వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాను. ఇంకా ఏం చెప్పొచ్చు, లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినైట్ n పవర్ 1/n వాల్యూ is always 1.
n is the natural number. 1, 2, 3, 4, 5 any number. సో ఇలా ఉంటే 1 అని చెప్తాం. సరే ఎనీవే ఇక్కడ చూద్దాం. వీటి మీద మనం కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో అడిగాడని చెప్పాం కదా, ఆ ప్రాబ్లమ్స్ మనం అబ్జర్వేషన్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఎగ్జామినర్ ఇన్ ద ప్రీవియస్ ఎగ్జామినేషన్ JL, DL, PG ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. JL, DL, PG ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లో అడిగాడండి. క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు, గేట్ లో కూడా అడిగాడు. లిమిట్ n approach to infinite 1/(1/√2 + 1) plus 1/√3 + 1 plus 1/√4 + 1. సో ఇవి అడిషన్ లో లేవు, ఇన్ ద మల్టిప్లికేషన్ లో ఉన్నాయి. ఇంటూ అప్ టు సో ఆన్ ఇంటూ 1/√n + 1 + 1 whole to the power of 1/n ఈక్వల్స్ అని అన్నాడండి. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. ఆప్షన్ ఏ 0, ఆప్షన్ బి -1, ఆప్షన్ సి 1, ఆప్షన్ డి 2 ఇలా ఇచ్చాడండి ఇన్ ద ప్రీవియస్ ఎగ్జామినేషన్. చాలా సింపుల్ క్వశ్చన్ అండి. క్వశ్చన్ ఎలా ఉందండి చూడండి. ఇక్కడ SN ఏంటండి? ఇక్కడ వాట్ ఈస్ SN? let SN is equal 1/√n + 1 + 1. వెరీ గుడ్. ఇట్ ఈస్ ద let SN అనుకుంటే లిమిట్ ఆఫ్ SN ఏమవుతుందండి? లిమిట్ ఆఫ్ SN is the 1/∞. ఇన్ఫినిటీ ప్లస్ 1. ఇట్ ఈస్ నథింగ్ బట్ 1/∞. వాల్యూ ఇస్ ద 0. ఇది ఎలా ఉంది? క్వశ్చన్ ఏ ఫామ్ లో ఉంది? సింపుల్ గా క్వశ్చన్ ఈస్ ద లిమిట్ n approach to infinity. n is equal to 1 రాయండి. ఇట్ ఈస్ S1 is the √2 + 1 1/. S2 n is equal to 2 రాయండి. 1/. ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయండి. n is equal to 2 రాస్తే అంటే √2 + 1 + 1 అంటే √3 + 1 అంటే S2 ఇంటూ S3 అప్ టు సో ఆన్ SN హోల్ టు ది పవర్ ఆఫ్ 1/n ఫామ్ లో ఉంది. సో ఈ లిమిట్ L అయితే ఇది కూడా ఏమైతుంది? లిమిట్ L అవుతుంది. ఇక్కడ ఇది అబ్జర్వేషన్ చేయండి. SN is 100% greater than 0 for all n values కి. పాజిటివ్ సిరీస్ nth రూట్ వాడేటప్పుడు, రేషియో వాడేటప్పుడు పాజిటివ్ సిరీసా కాదా అనేది చెక్ చేసుకోవాలి. ఎస్, కాబట్టి లిమిట్ వాల్యూ ఏమవుతుందండి? 0 అవుతుంది. వెరీ గుడ్, సింపుల్, ఇంతేనండి. సో ఆ ఫామ్ లో ఉందా లేదా అనేది అబ్జర్వేషన్ చేయాలి. ఆన్సర్ ఇస్ ద 0. ఆన్సర్ ఇస్ ద 0 ఇస్ ద రైట్ ఆన్సర్. లేదు, ఫర్ ఎగ్జాంపుల్ గా క్వశ్చన్ అలా కాదు, ఇలా ఇచ్చాడు అనుకుందాం. చిన్నగా ఇంక్రీజింగ్ చేసుకుంటూ వెళ్దాం. లిమిట్ n approach to infinite 1/n into 1 + 1/2 + 1/3 plus up to so on 1/n is equal question mark. Option A 0, option B 1, option C -1, option D 2. ఇలా ఇచ్చాడు అనుకుందాం. చాలా సింపుల్ క్వశ్చన్, చాలా ఈజీ. క్వశ్చన్ ఏ రూపంలో ఉందండి? 1/n ఇంటూ, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ SN is equal to 1/n అనుకోండి. ఈ 1/n అనేది పాజిటివ్ సిరీసే కదండి, సీక్వెన్సే కదండి. ఫర్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ కి గ్రేటర్ దాన్ 0నే అవుతాయి. ఫర్ ఆల్ న్యాచురల్ నెంబర్ S1, S2, S3 ఇవన్నీ 0 కన్నా పెద్దయ్యాయి అంటే పాజిటివ్ సీక్వెన్స్ ఇచ్చింది. సో లిమిట్ ఆఫ్ SN చేయండి. లిమిట్ ఆఫ్ SN n approach to infinity అయితే 1/n approach to 0. సో దిస్ వాల్యూ ఇస్ ద 0. సో క్వశ్చన్ ఇలా ఉందా చూడండి, అబ్జర్వేషన్ చేయండి. లిమిట్ n approach to infinite 1/n. ఫర్ ఎగ్జాంపుల్ n is equal to 1 రాయండి. SN లో 1 అవుతుంది. n is equal to 2 రాయండి, 1/2 అవుతుంది. n is equal to 3 రాయండి, S3. n is equal to 4 రాయండి, S4 వస్తుంది. అప్ టు సో ఆన్ ప్లస్ SN. సో ఈ వాల్యూ ఏమవుతుంది? 100% L వాల్యూ అవుతుంది. L ఏమొచ్చిందండి? ఇక్కడ L ఏమొచ్చింది? 0. సో యువర్ రైట్ ఆన్సర్ ఏంటిది? 0 is the right answer. Very simple, very easy questions in the previous examination questions. Another question చూడండి. సో ఒకసారి ఇలా అడిగాడు ఎగ్జామినర్. ఏమని అడిగాడు? JL, ఇక చూడండి, JL, DL, PG ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ క్వశ్చన్.
ఏమని అడిగాడు? లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినైట్ 1/n ఇంటూ 2 ప్లస్ 3/2 హోల్ స్క్వేర్ 3/2 హోల్ స్క్వేర్ ప్లస్ అప్ టు సో ఆన్ ప్లస్ n plus 1 by n whole power of n is equal to dash. Option A 0, option B -1, option C E, option D 1 by E. Option D 1 by E. ఇలా ఇచ్చాడండి ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో క్వశ్చన్. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ గా ఇది సమ్మేషన్ లో ఉంది కాబట్టి నేనేమనుకుంటున్నాను, let Sn is equal, very good, అంతే అండి, let Sn is equal n plus 1 by n whole power of n. సో న్యూమరేటర్ డినామినేటర్ n తోనే డివైడ్ చేస్తే ఏమవుతుంది? 1 plus 1 by n whole power of n. It is greater than 0 for all n values కి, అంటే పాజిటివ్ సిరీసే, పాజిటివ్ సిరీసే. సో కాబట్టి లిమిట్ అప్లై చేయండి దీనికి. లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినైట్ Sn. సో మనకు ఒక ఫార్ములా తెలుసు, సిన్స్ లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినైట్ 1 plus x by n whole power of n is equal to e power x. We know that very well. సో దిస్ వాల్యూ ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే x వాల్యూ ఎంత ఉందండి? 1 ఉంది. సో ఈ వాల్యూ ఏమవుతుంది? e పవర్ 1 అవుతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ e అవుతుంది. క్వశ్చన్ ఎలా ఉంది చూడండి ఇక్కడ, లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినైట్, ఇట్ ఈస్ ద 1/n. ఫర్ ఎగ్జాంపుల్ Sn లో n is equal to 1 రాయండి. n is equal to 1 రాస్తే 2/1 whole power of 1, it is nothing but 2, plus n is equal to 2 రాయండి, it is 3/2 whole square. n is equal to 3 రాయండి, it is 4/3 whole cube, plus up to so on, plus n plus 1 whole power of n by n అవుతుంది మనకు. This value is equal limit n approach to infinite 1 by n, it is S1, it is S2 up to so on Sn. దీని వాల్యూ ఏమవుతుంది? లిమిట్ వాల్యూ, లిమిట్ L వాల్యూ, L ఏమొచ్చింది ఇక్కడ? E వచ్చింది. సో ఆన్సర్ ఏమవుతుంది ఫైనల్లీ? దిస్ ఈస్ E అవుతుంది. సో ఆప్షన్ C is the right answer. Option C is the right answer. In the previous examination, this question is also asked. JL, DL, PG entrance examination question అండి. ఏమని అడిగాడు చూడండి క్వశ్చన్. లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినైట్ 1/√n square plus 1 plus √n square plus 2 plus up to so on 1/√n square plus ఎంత రాయొచ్చు అంటే, ఎంత టర్మ్ ఒకవేళ ఇవ్వకపోయినా ఫస్ట్ n స్క్వేర్ ఫిక్స్డ్, ఫస్ట్ టర్మ్ n స్క్వేర్, నెక్స్ట్ మిగిలింది ఏంటంటే ఇక్కడ 1 వచ్చింది, తర్వాత 2 వచ్చింది, ఇలా అప్ టు సో ఆన్ రాస్తే 1 2 3 ఏంటివండి న్యాచురల్ నెంబర్స్, అంటే n, అంటే ప్లస్ n అని వస్తుంది. అలా ఎంత టర్మ్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈక్వల్స్ ఆప్షన్ ఏ 0, ఆప్షన్ బి -1, ఆప్షన్ సి 1, ఆప్షన్ డి ఈ అని ఇచ్చాడండి. ఇలా ఇచ్చాడు మనకు ఆప్షన్స్, ఇలా ఇచ్చాడు. చాలా సింపుల్ అండ్ ఈజీ క్వశ్చన్, అంతే అండి. ఏమని రాశారు చూడండి, మీరు ఏం ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే చక్కగా మన వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సార్ ఇది 1/√n స్క్వేర్ 1/∞ ప్లస్ 1/∞ ప్లస్ 1/∞ ప్లస్ అని రాసుకుంటా పోయారనుకోండి, ఆన్సర్ ఈస్ ఏమవుతుంది? 0 అవుతుంది కదా సార్ అని అంటే రాంగ్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. 0 అని పెట్టడానికి ఆస్కారం ఉంది. ఎవరైతే 0 అని పెడతారో 100% రాంగ్ చేసినట్లే, అది గుర్తుపెట్టుకోండి. మరి ఎలా చేస్తాం సార్? రూట్ లో n స్క్వేర్ ఉంది, n స్క్వేర్ బయటకు వస్తే ఏమవుతుందండి? n అవుతుంది, అవునా కదా? అంటే 1/n, ప్రతి రూట్ లో కూడా n స్క్వేర్ లోకి వెళ్ళి రూట్ లో n స్క్వేర్ కామన్ తీస్తే ఏమవుతుంది? 1 + 1/n స్క్వేర్ ప్లస్ 1/√1 + 2/n స్క్వేర్. n స్క్వేర్ అవుట్ సైడ్ వస్తే n అవుతుంది. ప్రతి దాంట్లో కూడా
1/n తీసి కామన్ బయటికి రూట్ లోకి వెళ్ళి n స్క్వేర్ వస్తే n అవుతుంది, 1/n కామన్ వస్తుంది. సో ఇలా మారిపోతుంది అప్ టు సో ఆన్ ప్లస్ 1 అపాన్ అండర్ రూట్ n స్క్వేర్ పోతే 1 ప్లస్ 1/n అయింది. ఇక్కడ చూడండి లెట్ Sn ఈజ్ ఈక్వల్ టు ఇలా అనుకోండి, let Sn is equal 1 by under root to 1 plus 1/n. It is always greater than 0. For all n is the belongs to natural numbers. Yes, positive series. Limit apply చేయండి. Limit n approach to infinite. Sn is equal to 1 upon under root 1 plus 1 by infinite. Very good. 1 upon under root to 1 plus 0. It is nothing but 1 by 1 root. It is nothing but 1. సో ఇచ్చిన క్వశ్చన్ ఎలా ఉంది, లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినైట్ 1/n, ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 1 రాస్తే s1 s2 ఇట్ ఈస్ s3 ప్లస్ అప్ టు సో ఆన్ sn ఫామ్ లో ఉంది. సో ఈ వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ లిమిట్ వాల్యూ ఏమొచ్చింది, L వాల్యూ 1 వచ్చింది. సో రైట్ ఆన్సర్ ఏమవుతుంది 1 అవుతుంది. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 0 పెట్టడానికి ఆస్కారం ఉందండి. ఎగ్జామినేషన్ లో మీరు 0 పెట్టారంటే ఆన్సర్ పోయినట్లే, అంతే అండి. సో అబ్జర్వేషన్ చేయాలి, మనకు మార్చుకోవడం వస్తుందా లేదా అనేటువంటిది మీరు అబ్జర్వేషన్ చేస్తే తప్ప రాదు. ఇన్ ద ప్రీవియస్ ఎగ్జామినేషన్ దిస్ క్వశ్చన్ ఆస్క్డ్ ఇన్ ద ప్రీవియస్ ఎగ్జామినేషన్ JL DL PG entrance examination. What is the question asked? Limit n approach to infinite 1/n 2/4 plus 3/5 whole square plus 4/6 whole cube plus up to so on n terms. n terms is it equals option A E, option B 1/e, option C E square, option D 1/e square. 1/e square ఇలా ఇచ్చాడండి ఆప్షన్స్. సో మనకి ఎంత టర్మ్ ఇవ్వలేడు. సో సీక్వెన్స్ ని అబ్జర్వేషన్ చేయండి, ఇక్కడ ఇచ్చింది. న్యూమరేటర్స్ ని అబ్జర్వేషన్ చేయండి, 2 3 4 అప్ టు సో ఆన్. ఇవన్నీ 2 3 4 ఇవన్నీ న్యాచురల్ నెంబర్స్ ఏనండి, న్యాచురల్ నెంబర్సే. అంటే n మిస్ అయింది ఏంటండి, 1 మిస్ అయింది, కాబట్టి n+1 ఫర్ ఆల్ n. ఓకే, న్యూమరేటర్స్ వచ్చేసింది. డినామినేటర్స్ ని అబ్జర్వేషన్ చేయండి. వాట్ ఈస్ ద డినామినేటర్స్, 4 5 6 అప్ టు సో ఆన్. సో ఇవన్నీ కూడా న్యాచురల్ నెంబర్స్ అయినా 4 5 6 న్యాచురల్ నెంబర్సే, అంటే ఎన్ఏ. కానీ మిస్ అయింది ఏంటి, వరుస న్యాచురల్ నెంబర్ లో 3 మిస్ అయింది, స్టార్టింగ్ టర్మ్ 3 మిస్, కాబట్టి n+3 ఫర్ ఆల్ n ఇస్ ద బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్. రాయండి, కాల్స్ వస్తాయని కూడా. పవర్స్ ని అబ్జర్వేషన్ చేయండి. ఇక్కడ పవర్ ఎంత ఉందండి, ఏం లేకపోతే 1 ఉంటది, ఇక్కడ 2 ఉంటది, అంటే 1 2 3 అప్ టు సో ఆన్. ఇవన్నీ ఏంటివండి, న్యాచురల్ నెంబర్స్. సో మనకి ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ అయింది కదండి ఇక. సో రాసేయడమే. అంటే ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే లెట్ Sn ఈజ్ ఈక్వల్, న్యూమరేటర్ ఏముంది n+1, డినామినేటర్ ఏముంది n+3, పవర్స్ ఏమున్నాయి n ఉంది, అయిపోయింది. ఇది nth టర్మ్. ఇట్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0 నేనా. సో న్యూమరేటర్ ని n తోనే డివైడ్ చేయండి. న్యూమరేటర్ ని n తోనే డివైడ్ చేస్తే ఏమవుతుంది, 1 + 1/n. డినామినేటర్ ని n తోనే డివైడ్ చేయండి, వాల్యూ డస్ నాట్ చేంజ్. సో అంటే 1 + 3/n హోల్ టు ది పవర్ ఆఫ్ n. సపరేట్ చేయండి, 1 + 1/n హోల్ పవర్ ఆఫ్ n బై 1 + 3/n whole power of n. It is always greater than 0 for all n is the belongs to natural numbers. చెక్ చేసుకోండి. ఇప్పుడు చూడండి సీక్వెన్స్, లిమిట్ అప్లై చేయండి. ఇక్కడ లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినైట్ Sn. సో న్యూమరేటర్ లో ఏముందండి మనకు ఫార్ములా ఏంటి, సిన్స్ లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినైట్, వెరీ గుడ్, 1 + x/n హోల్ పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు e పవర్ x. ఆ ఫామ్ లో ఉంది కదా ప్రతిదీ కూడా, న్యూమరేటర్ డినామినేటర్. సో న్యూమరేటర్ లో e పవర్ 1 అవుతుంది, డినామినేటర్ లో e పవర్ 3 అవుతుంది.
So it is the e power 1 into e power minus 3. It is nothing but bases are equal, then powers are added in the multiplication. So 1 minus 3 is the minus 2. And e power minus 2, it is nothing but 1 by e square. అంటే క్వశ్చన్ ఎలా ఉంది? లిమిట్ n approach to infinite 1 by n into s1 plus s2 plus s3 plus up to so on sn. వాల్యూ ఏమవుతుందండి ఇక్కడ? లిమిట్ వాల్యూ ఏముంది ఇక్కడ? 1 by e స్క్వేర్. సో మనకేమవుతుంది? ఇట్ ఈస్ నథింగ్ బట్ 1 by e స్క్వేర్. అంతే అండి, సింపుల్. సో ఇట్ ఈస్ ఆల్సో ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్. వెరీ సింపుల్ అండి, అంతకు మించి వేరే ఏం లేదు. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అంటే ఎంత టర్మ్ ఇవ్వకపోయినా కూడా మనం ఫైండ్ అవుట్ చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడు అనుకుందాం, ఎంత టర్మ్ ఇవ్వకుండా. జేఎల్ డిఎల్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ ఏమని అంటున్నాడు? లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినైట్ 1 by n into 1 by 3 plus 3 by 5 whole square plus 5 by 7 whole square plus up to so on plus n terms. nth term అంటే nth term వరకు చేసాం. సో is equals ఆప్షన్ ఏ 0, ఆప్షన్ బి 1, ఆప్షన్ సి ఈ, ఆప్షన్ డి 1 by e. ఇలా ఇచ్చాడండి 1 by e. సో ఎంత టర్మ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి? ఫస్ట్ ఎంత టర్మ్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, ఫస్ట్ న్యూమరేటర్స్ చూడండి. 1 ఉంది ఇక్కడ చూడండి, న్యూమరేటర్ అంటే ఇది, ఈ 1, ఈ లోపల 3, ఇది 5. అంటే మనం ఏమని రాసుకోవచ్చు? 1 3 5 అని రాయొచ్చు. దీస్ ఆర్ ఆడ్ నెంబర్స్ ఏనండి. 1 3 5 ఆర్ అంటే ఆడ్ నెంబర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఫార్మ్ లో ఉంటాయండి మనకు ఆడ్ నెంబర్స్ అనేటువంటివి? 2n plus 1 ఉంటది, 2n minus 1 ఉంటది. బట్ సీక్వెన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? n is equal to 1 నుంచి. కాబట్టి ఇదేం కావాలి? ఖచ్చితంగా 2n minus 1 అవుతుంది. ఫర్ ఆల్ n is the belongs to natural number. 2n plus 1 అంటే 3 నుంచి స్టార్ట్ అవుతుంది మనకు ఆడ్ నెంబర్. 1 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 2n minus 1. n is equal to 1 2 రాయండి, మీకు అది వస్తుంది. డినామినేటర్ ని అబ్జర్వేషన్ చేయండి. వాట్ ఈస్ ద డినామినేటర్? ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 7 ఉంది. అన్ని రాసుకుంటా పోండి. 3 5 7 అప్ టు సో ఆన్. అంటే 3 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఖచ్చితంగా ఏ ఫామ్ లో ఉంటది? 2n plus 1 ఫామ్ లో ఉంటది. n is the belongs to natural number. డొమైన్ is the fixed, natural numbers ఏ ఉండాలి. సో అలా వచ్చేటట్లుగా పవర్స్ ని అబ్జర్వేషన్ చేయండి. ఇక్కడ చూడండి, పవర్ 1 2 2 2 అలా రాసుకుంటూ పోతున్నాడు. అంతేనా? 1 2 ఇది 3 రావాలండి మనకి. ఇక్కడ క్వశ్చన్ ఇస్ ద మిస్టేక్. ఇక్కడ మనకి ఏం రావాలి? 3 రావాలి. 5 by 7 whole power 3. సో మనకు పవర్స్ ఇస్ ద 1 2 3 అప్ టు సో ఆన్. దీస్ ఆర్ ద natural numbers. సో ఫర్ ఆల్ n is the belongs to natural. అంటే nth టర్మ్ sn is equal, 10th టర్మ్ sn అనుకుంటున్నాను. అదేమైతుంది? న్యూమరేటర్స్ ఏమున్నాయి? 2n minus 1, డినామినేటర్ ఏముంది? 2n plus 1, పవర్ ఏమవుతుంది? n అవుతుంది. సో న్యూమరేటర్ లో ఉన్నటువంటి 2n minus 1 ని మనం ఏం చేద్దాము అని అంటే 2n తోనే డివైడ్ చేయండి న్యూమరేటర్ ని, డినామినేటర్ ని. సో 1 minus 1 by 2n. డినామినేటర్ ని 2n తోనే డివైడ్ చేస్తే 1 plus 1 by 2n హోల్ పవర్ ఆఫ్ n అవుతుంది. దీన్ని చూడండి, ఇలా రాయొచ్చా నేను? 1 plus minus 1 by 2 by n హోల్ పవర్ ఆఫ్ n బై వాల్యూ చేంజ్ కాకుండా 1 plus 1 by 2 by n whole power of n. ఇది ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0 ఫర్ ఆల్ n is the natural numbers. చెక్ చేసుకోండి. అంటే ఈ దీని యొక్క లిమిట్ అప్లై చేయండి. లిమిట్ sn is equal to న్యూమరేటర్ లో మనకి ఏమవుతుందండి? ఎలా ఉంది ఫార్ములా? లిమిట్ n approach to infinite 1 plus x by n whole power of n is equal to e power x. వెరీ గుడ్. సో కాబట్టి న్యూమరేటర్ ఏమైతుంది? e power minus 1 by 2. డినామినేటర్ ఇస్ ద e power 1 by 2. పైకి వెళ్తే ఏమవుతుందండి? e power minus 1 by 2 into e power minus 1 by 2. Bases are equal, then powers are added in the multiplication. Yes. So e power minus 1. It is nothing but 1 by e. So question ఎలా ఉంది మనకి ఇక్కడ?
limit n approach to infinite 1 by n into s1 plus s2 plus s3 plus up to so on sn nth term is equal to ఇక్కడ లిమిట్ వాల్యూ ఏమైంది 1 by e అయింది కాబట్టి దిస్ వాల్యూ ఈజ్ 1 by e దెన్ సో కాబట్టి దేర్ ఫోర్ రైట్ ఆన్సర్ ఏమైతుందండి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ వెరీ గుడ్ ఇంతే అండి మీరు సింపుల్ గా మీరు చేసేస్తారు చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇన్ ద ప్రీవియస్ ఎగ్జామినేషన్ JL DL PG entrance examination limit n approach to infinite n power 1 by n equals option A 0, option B -1, option C 1, option D infinite. అంతే అండి వెరీ గుడ్ అంతే. సో ఇది ఎలా ఉంది మనకి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే అనంటే నేను ఏమనుకుంటున్నానంటే లెట్ Sn is equal sequence is the n. It is greater than 0 for all n is the belongs to natural number positive series. nth రూట్ ఉంది ఇక్కడ మనకు అంటే ఇదే క్వశ్చన్ ని మనకి ఇలా కూడా అడగొచ్చండి ఏమని లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినైట్ nth రూట్ ఆఫ్ n అన్నా ఒకటే లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినైట్ n పవర్ 1 by n అన్నా ఒకటే బోత్ ఆర్ ఈక్వల్ అండి nth రూట్ అని మెన్షన్ చేశాడు అంతే. సో ఇప్పుడు ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే సో nth రూట్ వాడుతున్నాడంటే ఖచ్చితంగా మనం ఏం వాడాలి రూట్ వాడుతుండంటే రేషియో వాడొచ్చు అని చెప్పాను నేను. సో రేషియో టెస్ట్ అంటే పాజిటివ్ సిరీస్ అయింది. సో రేషియో టెస్ట్ అంటే Sn + 1 by Sn 2 నెంబర్ 2 నో 3 నో తీసుకోండి. ఇట్ ఈస్ ద ఏదైనా న్యాచురల్ నెంబర్ తీసుకోండి డినామినేటర్ తక్కువ ఉంటుంది న్యూమరేటర్ బిగ్ ఉంటుంది. సో బిగ్ న్యూమరేటర్ అంటే సీక్వెన్స్ లో Sn + 1 డినామినేటర్ తక్కువ ఉంటుంది అంటే Sn కంపారిజన్ చేస్తారు రెండింటిని కూడా. సో ఇట్ ఈస్ ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే న్యూమరేటర్ ఏమైతుంది n+1 అవుతుంది డినామినేటర్ n అవుతుంది లిమిట్ అప్లై చేయండి లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినైట్ ఇక్కడ కూడా లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినైట్ న్యూమరేటర్ లో n కోఎఫిషియంట్ 1 డినామినేటర్ లో n హైయెస్ట్ కోఎఫిషియంట్ 1 మొత్తం మీద ఫైనల్లీ ఇట్ ఈస్ ద 1 అవుతుంది కాబట్టి దేర్ ఫోర్ లిమిట్ రేషియో టెస్ట్ ప్రకారం n అప్రోచ్ టు ఇన్ఫినిటీ nth రూట్ ఆఫ్ Sn it is nothing but limit n approach to infinity Sn whole power 1 by n is always L అంటే 1. సో మన రైట్ ఆన్సర్ ఏమవుతుంది 1 is the right answer. In the previous examination JL DL in the previous examination this question is asked in the previous examination. What is the question here that the JL DL PG entrance examination question ఏమంటున్నాడు లిమిట్ n approach to infinite nth root of n factorial equals nth root of n factorial equals అని అన్నాడు. మరి దీన్ని ఏమని రాసుకోవచ్చు nth root of n factorial is equals to అని అన్నాడు. సో ఆన్సర్ ఏమవుతుందండి ఎనీవన్ గెస్ the answer? What is the answer? What is the answer? Anyone guess? Anyone guess the answer? Very good. ఏమని గెస్ చేశారు తను 1 అని గెస్ చేశాడు. చూద్దాం మరి 1 అవుతుందా లేదా చూడండి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే. సో ఇక్కడ Sn ఏమనుకుందాం మనము n ఫ్యాక్టోరియల్ అని అనుకుందాం. ఇట్ ఈస్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0నే కదండి ఫర్ ఆల్ n ఈస్ ద బిలాంగింగ్స్ టు న్యాచురల్ నెంబర్స్. ఎస్ పర్ఫెక్ట్లీ. సో రేషియో టెస్ట్ Sn + 1 by Sn ఎందుకంటే nth రూట్ వచ్చింది కాబట్టి మనకు. సో ఇక్కడ n+1 ఫ్యాక్టోరియల్ divided by n factorial. For example, we can take the 4 factorial. What is the 4 factorial andi? 1 into 2 into 3 into 4. ఇక్కడ 1 into 2 into 3 వరకు ఏం రాయొచ్చండి దీన్ని 3 factorial అని రాయొచ్చు. దీన్ని ఇంటూ ఏమని రాయొచ్చండి 4 అని రాయొచ్చు. అంటే 4 factorial. 4 factorial నేను ఇలా రాస్తానండి 3 + 1 factorial is equal to
3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ప్లస్ 1 అని రాస్తాడు. అంటే దీని మీనింగ్ n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ ఈజ్ నథింగ్ బట్ n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ప్లస్ 1 డివైడెడ్ బై n ఫ్యాక్టోరియల్. n ఫ్యాక్టోరియల్ క్యాన్సల్. ఇట్ ఈస్ n ప్లస్ 1. ఇట్ ఈస్ n ప్లస్ 1. సో ఇప్పుడు లిమిట్ అప్లై చేయండి. లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినైట్ Sn ప్లస్ 1 బై Sn వాల్యూ ఏమవుతుందండి? ఇన్ఫినిటీ ప్లస్ 1 అవుతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్ఫినైట్ అండ్ డిఫైన్. అంటే దేర్ ఫోర్ దీని నుంచి లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినైట్ nth రూట్ ఆఫ్ Sn వాల్యూ ఏమవుతుంది? ఇన్ఫినైట్ అవుతుంది. సో యువర్ రైట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? ఇన్ఫినైట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కింద ఆప్షన్లలో ఇన్ఫినైట్ ఉంటే రైట్ ఆన్సర్ అండి. సో ఎందుకు చెప్పాను ఈ క్వశ్చన్ అంటే, ఈ క్వశ్చన్ సిఎస్ఐఆర్ నెట్ జూన్ 2017 ఎగ్జామినేషన్ లో 3 మార్క్స్ అడిగాడండి ఒక క్వశ్చన్. చూడండి, సిఎస్ఐఆర్ నెట్ జూన్ 2017 ఎగ్జామినేషన్ లో ఒక క్వశ్చన్ అడిగాడు. ఏమని అడిగాడు సార్ అని అంటే, చూడండి ఎంత సింపుల్ క్వశ్చన్. చూడండి, L is equal limit n approach to infinite 1 upon nth root of n factorial equals అని అన్నాడు. అని ఈక్వల్స్ అనకుండా దెన్ అని చెప్పాడు. ఇలానే ఇచ్చాడండి, యాజ్ ఇట్ ఈస్ దెన్ అని. ఆప్షన్ ఏ ఇలా ఇచ్చాడండి. ఆప్షన్ ఏ L is equal to 0. L is equal to 0. Option B, L is equal to 1. Option C, L is lies in between 0 and infinity. And option B, L is equal to infinite అని అన్నాడు. What is the answer అండి? What is the answer? 1 by infinity. 1 by infinity is nothing but అంతే. 0 is the రైట్ ఆన్సర్. అయిపోయింది. చూడండి, సిఎస్ఐఆర్ నెట్ 3 మార్క్స్ వచ్చాయి మీకు. దిస్ క్వశ్చన్ ఆస్క్డ్ ద 3 మార్క్స్. సో డినామినేటర్ గురించి చెక్ చేస్తే మనకి ఏముంది? డినామినేటర్ Sn తీసుకోండి. Sn is equal to n ఫ్యాక్టోరియల్ అనుకోండి మీరు, గ్రేటర్ దాన్ 0 ఫర్ ఆల్ n. సో Sn ప్లస్ 1 బై Sn ఇట్ ఈస్ నథింగ్ బట్ n ప్లస్ 1 అని వస్తుంది మనకు. లిమిట్ అప్లై చేయండి. దిస్ వాల్యూ ఇస్ ద ఇన్ఫినైట్. మనకు అక్కడ ఏముందండి? దీని ప్రకారంగా మనం ఏమని చెప్పొచ్చు? లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినైట్ nth రూట్ ఆఫ్ Sn వాల్యూ ఏమవుతుంది? ఇన్ఫినైట్ అవుతుంది. సో ఇచ్చిన క్వశ్చన్ ఎలా ఉంది? L is equal limit n approach to infinite 1 upon nth రూట్ ఆఫ్ Sn రూపంలో ఉంది. న్యూమరేటర్ కి లిమిట్ అప్లై చేస్తే 1, డినామినేటర్ లిమిట్ అప్లై చేయాలిగా. లిమిట్ n approach to infinite nth రూట్ ఆఫ్ Sn వెన్ ఎవర్ nth రూట్ ఆఫ్ Sn నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు. ఎస్ అవు కాబట్టి డినామినేటర్ లిమిట్ అప్లై చేయొచ్చు. సో ఇట్ ఈస్ 1 by infinity. దిస్ వాల్యూ ఇస్ ద 0. సో వాట్ ఈస్ ద L వాల్యూ? 0. It is the 3 marks question in the CSIR net examination in the previous. Very simple, very easy question asked that. Next question. For example, JL, DL, PG entrance examination question. Limit n approach to infinite 1 by n ఫ్యాక్టోరియల్ ఇలా డినోట్ చేస్తాడండి. n ఫ్యాక్టోరియల్ ఇలా హోల్ టు ది పవర్ ఆఫ్ 1 by n ఈక్వల్స్ ఆప్షన్ ఏ 0, ఆప్షన్ బి 1, ఆప్షన్ సి ఈ, ఆప్షన్ డి ఇన్ఫినైట్ ఇలా ఇచ్చాడండి. సో ఇక్కడ nth రూట్ అన్నాడు కాబట్టి Sn ఏం తీసుకుంటాం? ఎందుకంటే క్వశ్చన్ ఇలా ఉంది, Sn హోల్ పవర్ ఆఫ్ 1 by n nth రూట్ రూపంలో ఉంది మనకు. లిమిట్ దిస్ వాల్యూ ఇస్ ద క్వశ్చన్ మార్క్ అన్నాడు. సో కాబట్టి 1 by n ఫ్యాక్టోరియల్
అంటే 1/n ఫ్యాక్టోరియల్ ఇలా రాయొచ్చు. సో రేషియో టెస్ట్ ఉపయోగించాలి nth రూట్ వచ్చినప్పుడు. కాబట్టి Sn+1 ఏమవుతుందండి? 1/n+1 ఫ్యాక్టోరియల్. It is nothing but 1/n factorial into n+1. So Sn+1 divided by Sn. It is nothing but n factorial by n factorial into n+1. So cancel 1/n+1. This value is the goes to 0 as n approach to infinite. And therefore limit of Sn+1 by Sn value is the 0. Kabatti therefore limit n approach to infinity nth root of Sn value is ఏమవుతుందండి? 0 అవుతుంది. సో రైట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇన్ ద ప్రీవియస్ ఎగ్జామినేషన్ ఎగ్జామినర్ ఆస్క్డ్ ద దిస్ క్వశ్చన్. ఏమని అడిగాడు ఇక్కడ చూడండి, సింపుల్ గా క్వశ్చన్ చూడండి. లిమిట్ n approach to infinite, so n factorial by n power n whole to the power of 1/n equals option A 0, option B E, option C 1/e, option D infinite. It is the JL DL PG entrance examination question. చాలా సింపుల్ అండి. nth రూట్ వచ్చింది మనకు, కాబట్టి మనం ఏం టెస్ట్ ఉపయోగించాలి? రేషియో టెస్ట్ ఉపయోగించాలి. అంటే లెట్ Sn ఏమని తీసుకోవాలి? ఇట్ ఈస్ నథింగ్ బట్ n ఫ్యాక్టోరియల్ బై n పవర్ n అని తీసుకోవాలి. వాట్ ఈస్ ద Sn+1? n+1 ఫ్యాక్టోరియల్ బై, ఇది గ్రేటర్ దాన్ 0 అవుతుందా లేదా? ఎస్, గ్రేటర్ దాన్ 0 అవుతుంది కాబట్టి నేను రేషియో టెస్ట్ ఉపయోగిస్తాను. నెక్స్ట్ n+1 whole power n+1. So numerator is nothing but n factorial into n+1. Denominator is the n+1 whole power of n into n+1. Very good. n+1 cancel. So Sn+1 is the n factorial upon n+1 whole power of n. It is nothing but n factorial. ఇక్కడ n కామన్ ఇవ్వండి డినామినేటర్ లో. n పవర్ n 1 అవుతుంది ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ 1/n హోల్ పవర్ ఆఫ్ n అవుతుంది. సో ఇప్పుడు చూడండి, Sn+1 బై Sn రేషియో టెస్ట్ ఉపయోగిస్తే ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఏమవుతుంది? n పవర్ n బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 + 1/n హోల్ పవర్ ఆఫ్ ఏమవుతుందండి మనకి ఇక్కడ? Sn+1 ఏంటిది? n ఫ్యాక్టోరియల్ బై n పవర్ n ఇంటూ 1 + 1/n హోల్ పవర్ n. Sn అంటే ఏంటిది? n ఫ్యాక్టోరియల్ బై n పవర్ n. 1/Sn అంటే n పవర్ n బై n ఫ్యాక్టోరియల్. సో దిస్ n ఫ్యాక్టోరియల్ n పవర్ n క్యాన్సల్. రిమైనింగ్ ఏం మిగిలిందండి? 1/1 + 1/n whole power of n. It tends to 1/e as n approach to infinite. అంటే లిమిట్ వాల్యూ 1/e అవుతుంది. సో కాబట్టి therefore limit n approach to infinity Sn whole power of 1/n. It is nth root of Sn. అంటే లిమిట్ n approach to infinite nth root of Sn వాల్యూ ఏమవుతుందండి? 1/e అవుతుంది. సో ఫైనల్లీ యువర్ రైట్ ఆన్సర్ ఈస్ option C is the right answer. In the previous examination question, in the previous examination question asked the CP GATE examination lo adigarandi this question. JL DL PG entrance examination lo adigarandi, CP GATE lo kuda adigari question. Emani adiyadu? Limit n approach to infinite 3 into n factorial, 3 into n factorial అంటే 3n factorial by n power 3n whole to the power of 1/n equals
ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 27, ఆప్షన్ సి 1/27, ఆప్షన్ డి 9 ఇలా మెన్షన్ చేశాడండి. సో ఎస్ఎన్ ఎంత రూట్ వచ్చింది కాబట్టి ఎస్ఎన్ ఏంటిదండి ఇక్కడ 3 into n factorial by n power 3 power n 3n. So it is always greater than 0 for all natural number. Yes, positive root ఏ కాబట్టి ఎస్ nth రూట్ లో కూడా పాజిటివ్ వస్తుంది. దెర్ ఈస్ నో కాంప్లెక్స్ కాబట్టి ఇక్కడ ఎస్ఎన్ ప్లస్ 1 ఏమవుతుంది? ఎస్ఎన్ ప్లస్ 1 3 into n plus 1 factorial upon n plus 1 into 3 into n plus 1. So it is 3 into n factorial into n plus 1 and రాయొచ్చు n plus 1 factorial ని డివైడెడ్ బై డినామినేటర్ లో దీన్ని ఏమని రాయొచ్చండి? ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇట్ ఈస్ n plus 1 whole power of 3n into n plus 1 whole power 3 అవుతుంది సపరేట్ చేస్తే మనకి. సో ఇక్కడ ఒక n plus 1 ఒక n plus 1 డినామినేటర్ న్యూమరేటర్ క్యాన్సల్. సో అలా రాసుకుంటూ పోతే ఇక్కడ చూడండి మనం ఏమని రాసుకోవచ్చు? ఎస్ఎన్ ప్లస్ 1/SN రేషియో టెస్ట్ కాబట్టి. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 3 into n factorial into n plus 1 by n plus 1 whole power of 3n into n plus 1 whole cube ఏమని రాయొచ్చు? n plus 1 into n plus 1 whole square. ఇది ఎస్ఎన్ ప్లస్ 1. ఎస్ఎన్ ని రివర్స్ చేస్తే ఏమవుతుందండి? n power 3n by 3 into n factorial. 3 into n factorial 3 into n factorial క్యాన్సల్. ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి మిగిలింది ఏంటండి? ఒక n plus 1 ఒక n plus 1 క్యాన్సల్. న్యూమరేటర్ లో n power 3n, డినామినేటర్ లో ఇక్కడ చూడండి ఇక్కడ n కామన్ తీయండి. n అవుట్ సైడ్ తీస్తే దాని పవర్ కూడా వస్తుందండి మనకి 3n వస్తుంది. 1 plus 1/n whole power of 3n into n plus 1 whole square. So it is the n power 3n, n power 3n cancel. అంతేనండి? n power 3n, n power 3n cancel. There is any mistake? Yes, 100% mistake. ఎక్కడ చేసాం మనం? ఇక్కడ మిస్టేక్ చేసాం చెప్పండి. ఇక్కడ చూడండి ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. ఇక్కడ ఏముందండి క్వశ్చన్? 3n ఫ్యాక్టోరియల్ అని ఉంది. మరి దీన్ని ఇలానే రాస్తారా? రాయకూడదు. ఇలా రాశారనుకోండి రాంగ్. అంటే ఎస్ఎన్ ఏమని ఇచ్చారు ఇక్కడ మనకు? ఎస్ఎన్ ఏమని ఇచ్చారు నాన్న? 3n ఫ్యాక్టోరియల్ అపాన్ n పవర్ 3n అని ఇచ్చారు. ఇది గ్రేటర్ దాన్ 0నే. మరి ఎస్ఎన్ ప్లస్ 1 ఏమవుతుంది? 3 into n plus 1 ఫ్యాక్టోరియల్ by n plus 1 whole power 3 into n plus 1. న్యూమరేటర్ ఏమని రాయొచ్చండి? 3n plus 3 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. 3ని లోపలికి మల్టిప్లై చేస్తే ఇంటూ n plus 1 whole power 3n into n plus 1 whole power 3 అవుతుంది సపరేట్ చేస్తే. న్యూమరేటర్ని ఒక్కొక్కటి డిక్రీజింగ్ చేసుకుంటారండి. న్యూమరేటర్ని 3n plus 3 అంటే ఎక్కడ నుంచి? 3n plus 1 నుంచి రాసుకుంటారండి. 3n plus 1 ఇంటూ 3n plus 2 ఇంటూ 3n plus 3 ఇంటూ n ఫ్యాక్టోరియల్. అంటే n ఫ్యాక్టోరియల్ ఇంటూ 3n plus 1 3n plus 2 3n plus 3 అని రాసుకుంటున్నా నేను. ఇక చూడండి ఎలా రాశానంటే మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఇక చూడండి ఫస్ట్ నేను 3n ఫ్యాక్టోరియల్ రాశాను. నేను 3n ఫ్యాక్టోరియల్. ఇక్కడ మిగిలింది ఏంటిది? 3n plus 1 టర్మ్ మిగిలింది, 3n plus 2 టర్మ్ మిగిలింది, 3n plus 3 టర్మ్ మిగిలింది. ఈ మొత్తాన్ని రాస్తే 3n plus 3 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. దాన్ని ఇలా తగ్గించాను. ఇప్పుడు డినామినేటర్ చూడండి ఏమైంది మనకి ఇక్కడ? n plus 1 whole power of 3n into n plus 1 into n plus 1 whole square అని రాయొచ్చు. దాన్ని అలానే పెట్టండి. ఇప్పుడు చూడండి
Sn plus 1 by Sn చేయండి, ఇప్పుడు వస్తుంది ఆన్సర్. Sn plus 1 అంటే ఏముందండి, 3n factorial into 3n plus 1 into 3n plus 2 into 3n plus 3n రాయొచ్చు బై, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ డినామినేటర్లో ఇక్కడ చూడండి ఫోకస్, n కామన్ తీయండి, ఇక్కడ కామన్ తీస్తే ఏమవుతుంది, n పవర్ 3n అని వస్తుంది, పవర్ కూడా కామన్, 1 plus 1 by n హోల్ పవర్ ఆఫ్ 3n ఇంటూ మిగిలింది ఏంటంటే ఇక్కడ n plus 1 ఇంటూ n plus 1 హోల్ స్క్వేర్ ఇంటూ S1 by Sn అంటే ఏమవుతుందండి, n పవర్ 3n by 3n ఫ్యాక్టోరియల్ అవుతుంది. సో ఇక్కడ 3n ఫ్యాక్టోరియల్ క్యాన్సల్, n పవర్ 3n n పవర్ 3n క్యాన్సల్, రిమైనింగ్ టర్మ్స్ అబ్జర్వేషన్ చేస్తే, రిమైనింగ్ టర్మ్స్ ని అబ్జర్వేషన్ చేయండి. వాట్ ఈస్ ద రిమైనింగ్ టర్మ్స్ అండి, ఇక్కడ చూడండి, రిమైనింగ్ టర్మ్స్ ని అబ్జర్వేషన్ చేయండి. న్యూమరేటర్ లో ప్రతి దాంట్లో n కామన్ తీయండి, n ఫస్ట్ దాంట్లో కామన్ తీస్తే 3 plus 1 by n అవుతుంది. సెకండ్ దాంట్లో n కామన్ తీస్తే n ఇంటూ 3 plus 2 by n అవుతుంది. థర్డ్ దాంట్లో n కామన్ తీయండి, n ఇంటూ 3 plus 3 by n అవుతుంది. డివైడెడ్ బై ఇక్కడ n plus 1 హోల్ స్క్వేర్, n plus 1 లకి వెళ్ళి n కామన్ తీయండి, 1 plus 1 by n, n plus 2 హోల్ స్క్వేర్ లో n కామన్ తీయండి, n స్క్వేర్ ఇంటూ 1 plus 1 by n హోల్ స్క్వేర్. రిమైనింగ్ టర్మ్ ఏముందండి, 1 plus 1 by n హోల్ పవర్ 3n. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, n స్క్వేర్ n క్యాన్సల్, n ఇంటూ n 3 n పవర్ 3 క్యాన్సల్. లిమిట్ అప్లై చేయండి, ఇప్పుడు అయిపోయిందండి ఆన్సర్. లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినిటీ Sn plus 1 by Sn. సో ఫస్ట్ టర్మ్ 3 plus 0, వెరీ గుడ్. సెకండ్ టర్మ్ 3 plus 0, థర్డ్ టర్మ్ 3 plus 0 డివైడెడ్ బై 1 plus 0, 1 plus 0 హోల్ స్క్వేర్, నెక్స్ట్ 1 plus 0 హోల్ పవర్ సంథింగ్ ఏదైనా ఉండదు మనకు, అవునా కాదు? సో మొత్తం మీద మనకి ఏమైంది, 1 plus 0 హోల్ క్యూబ్ హోల్ పవర్ n అని ఉంది, ఇది ఇన్ఫినిటీ, ఏమని ఉండదు మనకి. సో న్యూమరేటర్ ఏమైతుంది, 3 into 3 into 3, డినామినేటర్ 1 into 1 into 1. సో మొత్తం మీద 3 3 జా 9, 9 3 జా 27. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? వెరీ గుడ్. అంతే అండి, అంతకు మించి వేరే ఏం లేదు. సింపుల్ గా మన రైట్ ఆన్సర్ ఏమవుతుందండి, ఇక్కడ ఇట్ ఈస్ ద 27 ఈస్ ద రైట్ ఆన్సర్. అంతే అండి, ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో ఈ క్వశ్చన్ అనేటువంటిది అడగడం జరిగింది. ఇలా మనకు ఈ రేషియో టెస్ట్ల మీద మనకు అడగడం జరుగుతుంది, రేషియో టెస్ట్ల మీద మనకు అడగడం జరుగుతుందండి. సో అలా సీక్వెన్సెస్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ గా ఏదైనా ఒక క్వశ్చన్ ఇలా తీసుకుందామండి. ఏమని తీసుకుంటున్నాడంటే ఇస్ ద ఇంపార్టెంట్ అండి, దాన్నే మనం ఆ పాయింట్స్ దగ్గర రాయిస్తాను, దాన్నే మీరు ఏమని రాసుకుంటారంటే సింపుల్ గా తీరంని కెనిజారో తీరం అనుకుంటాను నేను, మేబీ ఎస్. అక్కడనే ఇంపార్టెంట్ పాయింట్స్ దగ్గర రాసుకోండి, ఆ పాయింట్ ని కూడా నోట్ పాయింట్స్ దగ్గర డినోట్ చేసుకోండి. ఆ పాయింట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. అది కూడా మనకు ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో అడిగాడు. కెనిజారో తీరం అని చెప్తాం, ఈఎఫ్జి. ఏంటది అని అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇఫ్ లిమిట్ ఏఎన్ అనేటువంటిది ఏ అవుతే అండ్ లిమిట్ బిఎన్ వాల్యూ అంటే లిమిట్ ఎన్ అప్రోచ్ టు ఇన్ఫినైట్ బిఎన్ వాల్యూ ఇస్ ద బి అవుతే, దెన్ మనం ఏమని చెప్పొచ్చు సింపుల్ గా అంటే వెరీ సింపుల్ అండి, ఏమని రాసుకోవచ్చు, లిమిట్ ఎన్ అప్రోచ్ టు ఇన్ఫినైట్ 1 by n ఇంటూ a1 b1 ప్లస్ a2 b2 plus up to so on an bn, value is the ab, value is the ab. very very important and this is also very very important. దీన్నే మనం ఏమంటారంటే
సెజారో థీరం, సెజారోస్ థీరం అని చెప్తాం మనం. ఇది మనకి ఎక్కడైనా యూజ్ అవుతుంది. ఎలా యూజ్ కావచ్చు అని అంటే ఇక్కడ చూడండి ఎలా యూజ్ అవుతుందంటే దాని మీద ఒక ప్రాబ్లం చేస్తే మనకు సరిపోతుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అంటే ఎలా రావచ్చు ఎగ్జామినేషన్లో దాని మీద క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటే ఎలా రావచ్చు సార్ అంటే వెరీ సింపుల్ అండి. చాలా ఈజీ క్వశ్చన్ ఒకటి తీసుకుంటే మనకు అర్థమైపోతుంది. ఒక క్వశ్చన్ తీసుకుందాం. ఏమని తీసుకుందాం? ఫర్ ఎగ్జాంపుల్గా ఇది ఒక క్వశ్చన్ తీసుకోండి. ఎగ్జాంపుల్ జేఎల్ డిఎల్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ క్వశ్చన్. ఏమని అంటున్నాడు ఇక్కడ? లిమిట్ n approach to infinite, it is 1 by n into 2 by 1 into n plus 1 by n plus 3 whole power n plus 3 by 2 whole to the power of. యాక్చువల్లీ మనకు అది ఎక్కడ పోయిందండి? ఇంతకుముందు రాపించినటువంటి నోట్ ఇక్కడ ఉంది మనకు. ఆ పాయింట్ ఏంటి అని అంటే ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. ఆ పాయింట్లో చిన్న కరెక్షన్ ఏంటి? ఇక్కడ A1 రాశాను అనుకోండి, ఇది BN అని రాయాలి. A1 అని రాస్తే ఇది BN. ఇది A2 రాశాను అనుకోండి, ఇది BN-1 అని రాయాలి. అప్ టు సో అని. ఇది AN అని రాశాను అనుకోండి, ఇది B1 అని రాయాలి. వాల్యూ ఏమవుతుంది అంటే AB అవుతుంది మనకు. అలా తీసుకుంటాం. అది థీరం స్టేట్మెంట్. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే క్వశ్చన్ ఇలా ఇచ్చాడండి ప్రీవియస్ ఎగ్జామినేషన్లో. 3/2 into n by n plus 2 whole power n-1 plus up to so on plus n plus 1 whole power of n into ఇది 2/4. This value is equal to అని అన్నాడు. ఆప్షన్ ఏ 0, ఆప్షన్ బి 1, ఆప్షన్ సి ఈ, ఆప్షన్ డి 1/e అని అన్నాడు. సో అబ్జర్వేషన్ చేయాలి. ఇదేంటి? ఇది బిఎన్ వాల్యూ, ఇదేంటి? ఏఎన్ వాల్యూ. ప్రొడక్ట్లో ఉన్నాయి 1/a. కాబట్టి బిఎన్ వాల్యూ ఏముంది ఇక్కడ? n+1/n+3 హోల్ పవర్ ఆఫ్ n. సో సింపుల్గా లిమిట్ అప్లై చేశారనుకోండి, దీన్ని న్యూమరేటర్లో n కామన్ తీయండి. కామన్ తీస్తే మనకి ఏమవుతుంది? 1+1/n హోల్ పవర్ ఆఫ్ n అవుతుంది. డినామినేటర్లో n కామన్ తీయండి. 1 + 3/n హోల్ పవర్ ఆఫ్ n అవుతుంది. సో n క్యాన్సల్, డినామినేటర్ న్యూమరేటర్. లిమిట్ అప్లై చేస్తే ఏమవుతుంది? న్యూమరేటర్ e⁻1, డినామినేటర్ e⁻3. ఫైనల్లీ e⁻−2 యాజ్ n అప్రోచ్ టు ఇన్ఫినైట్ అంటే లిమిట్ వాల్యూ. నెక్స్ట్ ఇక్కడ an వాల్యూ ఏముందండి? ఇక్కడ ఇట్ ఈస్ n+1/n హోల్ పవర్ ఆఫ్ n. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ న్యూమరేటర్లో n కామన్ తీసి క్యాన్సల్ చేస్తే 1+1/n హోల్ పవర్ ఆఫ్ n. ఇట్ ఈస్ నథింగ్ బట్ e యాజ్ n అప్రోచ్ టు ఇన్ఫినైట్. అంటే ఫైనల్లీ మనం ఏం చెక్ చేయాలి? లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినైట్ 1/n ఇంటూ మనకు ab అని రాయాలి కాబట్టి 1/n ఇంటూ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇది ఏంటండి? a1bn ప్లస్ a2bn-1 ప్లస్ అప్ టు సో ఆన్ anb1 వాల్యూ ఏమవుతుంది? ab అంటే ఏ వాల్యూ ఏమొచ్చింది? e వచ్చింది. b వాల్యూ ఏమొచ్చింది? e⁻−2 వచ్చింది. ఫైనల్లీ e⁻−1 ఇట్ ఈస్ నథింగ్ బట్ 1/e. సో రైట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ డి అవుతుంది. సెజారో థీరంని అప్లై చేస్తే ఇది ఒక పాయింట్, ఇది ఒక పాయింట్. అలా కాకుండా ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఎప్పుడైనా సరే మీకు ఇది ఉపయోగించండి. నోట్ ఏంటి ఆ పాయింట్ అంటే ఎప్పుడైనా ఎగ్జామినేషన్లో వస్తే ఈ నోట్ ఉపయోగించండి. ఏంటి? ఎలా క్వశ్చన్? ఇఫ్ సీక్వెన్స్ అనేటువంటిది an if a sequence an oscillating finitely, oscillate finitely, oscillating finitely అంటే ఆసిలేటింగ్ ఫైనైట్లీ అంటుందంటే అది ఏమవుతుంది అన్నట్లు బాబు? బౌండెడ్ అవుతుంది కదా ఆసిలేటింగ్ ఫైనైట్లీ అవుతే. అంటే బౌండెడ్ అన్నా ఆసిలేటింగ్ ఫైనైట్లీ అన్నా ఇక్కడ ఒకటే, ఏదన్నా కావచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏమంటున్నాడు?
limit n approach to infinite, this is the bn, value is the 0 అవుతే then మనకేమవుతుంది, limit n approach to infinite, it is the an into bn value is the 0 అవుతుంది. it is the important. దీనికి ఎగ్జాంపుల్స్ చెప్పండి సార్ అంటే చాలా సింపుల్ అండి. ఎగ్జాంపుల్ తీసుకో. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇట్లా అడిగాడు, లిమిట్ n approach to infinite -1 whole power of n by n square అని అన్నాడు, ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఇక చూడండి, an ఈజ్ ఈక్వల్ టు నేనేం తీసుకుంటున్నా, -1 whole power of n ఈజ్ బౌండెడా, బౌండెడ్. అంతేకాకుండా ఇది ఏమవుతుంది, ఆసిలేటింగ్ ఫైనైట్లీ అవుతుంది, ఫైనైట్లీ అవుతుంది. బిఎన్ వాల్యూ 1 by n స్క్వేర్ అని తీసుకోండి. లిమిట్ ఆఫ్ బిఎన్ ఏమవుతుందండి ఇక్కడ 0 అవుతుంది. కాబట్టి దేర్ ఫోర్ దెన్ లిమిట్ ఆఫ్ n అప్రోచ్ టు ఇన్ఫినైట్ an ఇంటూ బిఎన్ వాల్యూ ఏమవుతుంది 0 అవుతుంది. సో దీని ఆన్సర్ ఏమవుతుంది 0. దీని ఆన్సర్ ఏమవుతుందండి 0 అవుతుంది. మీరు అలా ఇన్ ద ఎగ్జామినేషన్ అనదర్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ లిమిట్ n approach to infinite -1 whole power of n into sin of 1 by n అని ఉందనుకోండి. మీకు ఎగ్జామినేషన్లో sin of 1 by n అని ఇచ్చాడు, ఈజ్ ఈక్వల్ టు డాష్ అని అన్నాడు అనుకోండి. మీరేం చేయాలి అప్పుడు, ఇక్కడ కంపారిజన్ చేయండి. వాట్ ఈస్ ద an అండి, ఇక్కడ -1 whole power of n ఈజ్ ఆసిలేటింగ్ ఫైనైట్లీ. ఆసిలేటింగ్ ఫైనైట్లీ. బిఎన్ వాల్యూ ఏంటిదండి ఇక్కడ sin of 1 by n. సో దీని లిమిట్ ఆఫ్ బిఎన్ చేయండి. ఇక్కడ లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినైట్ బిఎన్, ఇట్ ఈస్ sin of 1 by infinity వాల్యూ sin 0. sin 0 వాల్యూ ఏమవుతుందండి 0 అవుతుంది. అంటే దేర్ ఫోర్ లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినైట్ an ఇంటూ బిఎన్ వాల్యూ ఏం కావాలి 0 కావాలి. సో ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ 0 అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది 0 అవుతుంది. సో మనం అలా ఆన్సర్స్ sin of 1 by n ఎందుకు సార్, sin of 1 by n స్క్వేర్ తీసుకుంటా, ఇట్ ఈస్ ఆల్సో 0, ఇట్ ఈస్ ఆల్సో 0. సార్ అలా కాదు, క్వశ్చన్ ఇలా తీసుకుంటా నేను, tan of 1 by n స్క్వేర్, అది కూడా 0నే మనకు. -1 whole power of n tan of 1 by n లేదా 1 by n స్క్వేర్ లేదా 1 by 2024 n పవర్ వాల్యూ ఎంత అంటాడు. ఆన్సర్ ఏమవుతుంది, ఇట్ ఈస్ ఆల్సో 0నే అవుతుంది, ఇట్ ఈస్ ఆల్సో 0నే. ఇలా మీరు క్వశ్చన్స్ ని ఎలానైనా క్రియేట్ చేయొచ్చు. లేదు సార్ ఎగ్జామినేషన్ లో ఇలా అడిగాడు క్వశ్చన్, లిమిట్ n అప్రోచ్ టు ఇన్ఫినైట్ 2024 into -1 whole power of n into sin of 1 upon n power 2025. సార్ వాట్ ఈస్ ద వాల్యూ అన్నాడు అనుకోండి, ఆన్సర్ ఏం రాయాలి 0, బికాస్ దిస్ ఈస్ ద బౌండెడ్, దిస్ వాల్యూ sin 0 వాల్యూ 0. సో బౌండెడ్, అది ఆసిలేటింగ్ ఫైనైట్లీ -2024 + 2024 వస్తుంది, ఆసిలేటింగ్ ఫైనైట్లీ అవుతుంది, దాని లిమిట్ 0 అవుతుంది, మొత్తం మీద 0. ఈజ్ ఇట్ క్లియర్ అండి? సో ఇలా మనకి ఎగ్జామినేషన్ లో క్వశ్చన్స్ అనేటువంటివి ఎగ్జామినర్ అడగడం జరుగుతుంది. ఇందులో కూడా మనకు ఒకటి రేషియో టెస్ట్ ఉంటుందండి. సీక్వెన్సెస్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ రేషియో టెస్ట్. సిరీస్ లోనే కాదు రేషియో టెస్ట్, సీక్వెన్స్ లో కూడా ఉంది. ఏంటి సార్ రేషియో టెస్ట్? ఇక చూడండి, లెట్ సీక్వెన్స్ an be a sequence of real number రియల్ నెంబర్స్ అంటే రియల్ సీక్వెన్స్ అని అంటున్నాడు. ఫస్ట్ పాయింట్, ఇక్కడ ఎప్పుడైనా సరే రేషియో టెస్ట్ అని అంటున్నాను కాబట్టి an+1 ఇస్ ద న్యూమరేటర్ లో ఉంటుంది, an డినామినేటర్. లిమిట్ అప్లై చేశాను అనుకోండి, ఈ వాల్యూ అనేటువంటిది
ఈ వాల్యూ అనేటువంటిది ఒకవేళ లెస్ దాన్ 1 వచ్చింది అనుకోండి, దెన్ లిమిట్ ఆఫ్ ఏఎన్ వాల్యూ ఇస్ ద 0. an is the 0 అంటే దట్ ఈస్ సీక్వెన్స్ an is convergent. CGS. ఒకవేళ రెండో పాయింట్, if limit n approach to infinite an plus 1 by an value greater than 1 వచ్చింది అనుకోండి, unfortunately, then limit of n approach to infinite an value is the plus infinity. అంటే దట్ ఈస్ సీక్వెన్స్ an ఈజ్ డైవర్జెంట్ లేదా నాట్ కన్వర్జెంట్, లేదా డైవర్జెంట్. దాన్ని ఇక్కడ ఆర్ డైవర్జెంట్ ఇలా రాసుకోవచ్చండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సార్ మరి 1 వస్తే సార్ టెస్ట్ ఫెయిల్, రేషియో టెస్ట్ ఈస్ ద ఫెయిల్. 1 వచ్చింది అనుకోండి, మీరు ఏంటిది రేషియో టెస్ట్ అనేది ఫెయిల్ అవుతుంది, అంతే అండి. ఒకవేళ రేషియో వాల్యూ 1 వస్తే టెస్ట్ ఫెయిల్ అయిపోతుంది. ఈ దాని మీద ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో ఒక క్వశ్చన్ అడగడం కూడా జరిగింది. మనం వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ని కూడా మనం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గా దీనికి సంబంధించి ఏదైనా ఒక క్వశ్చన్ తీసుకుంటే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏమని తీసుకుందాం, ఒక సీక్వెన్స్ తీసుకుందాం. ఏంటి సీక్వెన్స్? an is equal n అని తీసుకుంటున్నాను అనుకోండి సీక్వెన్స్. ఇప్పుడు చూడండి, రేషియో టెస్ట్ ఉపయోగించండి. an plus 1 by an ఏమవుతుందండి? n plus 1 by n. మనకి n plus 1 by n అంటే ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి, n plus 1 by n అంటే nn కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందండి? 1 plus 1 by n అవుతుంది. సో ఈ వాల్యూ ఇస్ ద 1 as n approach to infinity. సో 1 వస్తుంది. మనం ఇది ఇన్ఫినిటీ కావచ్చు కాకపోవచ్చు, దీన్ని చెప్పలేము మనం. సో అదే an is equal to ఫర్ ఎగ్జాంపుల్ 1 by n తీసుకోండి సీక్వెన్స్. an plus 1 by an వాల్యూ ఏమవుతుందండి? 1 by n plus 1 by ఇంటూ n అవుతుంది. సో ఈ వాల్యూ కూడా n కామన్ తీస్తే 1/1 plus 1 by n అవుతుంది. ఈ వాల్యూ కూడా ఏమవుతుంది? 1 అవుతుంది యాజ్ n అప్రోచ్ టు ఇన్ఫినిటీ. ఎందుకంటే 1 వచ్చినప్పుడు టెస్ట్ ఫెయిల్ అంటున్నా. ఎందుకు ఫెయిల్ అంటున్నా చూడండి, ఈ కేసులో చూడండి, మనకు ఈ కేసులో an లిమిట్ ఏమవుతుందండి? లిమిట్ ఆఫ్ an ఈజ్ ద ఇన్ఫినైట్ అవుతుంది. మరి ఈ కేసులో లిమిట్ చూడండి, 1 by ఇన్ఫినిటీ వాల్యూ ఏమవుతుందండి? 0 అవుతుంది. అంటే మనం వి అబ్జర్వ్ దాట్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వి అబ్జర్వ్ దాట్. మనం ఏమైనా అబ్జర్వేషన్ చేసాం? వి అబ్జర్వ్ దాట్ లిమిట్ n approach to infinite an plus 1 by an value is the 1 అవుతే then test gives no information. Then test gives no information. ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా ఇవ్వదు. ఏమని? సీక్వెన్స్ కన్వర్జెంట్ అవుతుందా డైవర్జెంట్ అవుతుందా చెప్పలేము. ఎందుకు? ఒకసారేమో కన్వర్జెంట్ వచ్చింది, ఆ an plus 1 by an వాల్యూ 1 వస్తుంది. రెండు సందర్భాల్లో ఒకసారి డైవర్జెంట్ అవుతుంది, ఒకసారి కన్వర్జెంట్ అవుతుంది. అంటే టెస్ట్ అనేటువంటిది రేషియో టెస్ట్ వాల్యూ అనేటువంటిది 1 వస్తే మాత్రం రేషియో టెస్ట్ గివ్స్ ద నో ఇన్ఫర్మేషన్. అంటే పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, అది కన్వర్జెంటా డైవర్జెంటా చెప్పలేదు. కానీ గ్రేటర్ దాన్ 1 అంటే డైవర్జెంట్ వస్తుంది రేషియో టెస్ట్, లెస్ దాన్ 1 అంటే కన్వర్జెంట్ వస్తుంది. అది మీరు అబ్జర్వేషన్ చేయాల్సినటువంటి విషయము. ఈజ్ ఇట్ క్లియర్ అండి? ఎనీ డౌట్స్ అండి ఇన్ దిస్ సెషన్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హలో, ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా ఈ క్లాస్లో?
No, sir. అర్థమైందా లాస్ట్ పాయింట్ నేను చెప్పింది? Yes, లాస్ట్ sir. అంటే మనకు రేషియో టెస్ట్ లో 1 వచ్చింది అనుకోండి, టెస్ట్ అనేది కన్వర్జెంటా ఏఎన్ డైవర్జెంటా అని చెప్పలేము. ఇది ప్రాథమిక టెస్ట్ అండి, రేషియో టెస్ట్ అనేది. రేషియో అనేటువంటిది మీరు ఎప్పుడు వాడతారంటే గుర్తు పెట్టుకోండి, ఫ్యాక్టోరియల్స్ ఇన్వాల్వ్ అయితే రేషియో టెస్ట్ వాడండి. రేషియో టెస్ట్ ఎప్పుడు వాడాలమ్మా? ఫ్యాక్టోరియల్స్ మీకు క్వశ్చన్ లో వస్తే రేషియో టెస్ట్ ను ఉపయోగించండి. n is equal to n ఫ్యాక్టోరియల్ అన్నాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ గా, అప్పుడు మీరు రేషియో టెస్ట్ వాడండి. 1/n ఫ్యాక్టోరియల్ అన్నాడు అనుకోండి an అనేటువంటిది, మీరు రేషియో టెస్ట్ ఉపయోగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అన్నాడమ్మా, రేషియో టెస్ట్ లో ఏంటి, సీక్వెన్స్ an is equal to n ఫ్యాక్టోరియల్ అని ఇచ్చాను అనుకో. సెకండ్ ఎగ్జాంపుల్, ఇప్పుడు an ప్లస్ 1/an ఏమవుతుందండి అమ్మా? n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్. న్యూమరేటర్ ఏమని రాయొచ్చు? n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ప్లస్ 1 బై n ఫ్యాక్టోరియల్. n ఫ్యాక్టోరియల్ క్యాన్సల్, లిమిట్ అప్లై చేస్తే దిస్ ఈస్ ద ఇన్ఫినైట్ యాజ్ n అప్రోచ్ టు ఇన్ఫినైట్. అంటే ఈ ఇన్ఫినైట్ వాల్యూ ఇస్ ద గ్రేటర్ దాన్ 1 కదా. 1 అంటే ఖచ్చితంగా సీక్వెన్స్ ఏమవుతుంది? గ్రేటర్ దాన్ 1 కాబట్టి ఈజ్ డైవర్జెంట్ అంటే నాట్ కన్వర్జెంట్. ఒకవేళ కౌంటర్ ఎగ్జాంపుల్ an is equal to n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ తీసుకోండి సీక్వెన్స్. ఇప్పుడు చూడండి an ప్లస్ 1 అంటే ఇక్కడ 1/n ఫ్యాక్టోరియల్ తీసుకోండి, ఆపోజిట్ లో తీసుకుందాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ 1/n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్. It is nothing but n factorial by n factorial into n plus 1. This is the 0, this is the cancel. It is approach to 0 as n approach to infinite. అంటే మీకు ఏమొచ్చింది ఇక్కడ, లిమిట్ n approach to infinite an plus 1 by an వాల్యూ 0 వచ్చింది. ఇది లెస్ దాన్ 1. ఇది లెస్ దాన్ 1 అయిందంటే 100% లిమిట్ ఆఫ్ an ఏమవుతుంది? 0 అవుతుంది. అంటే ఖచ్చితంగా సీక్వెన్స్ an ఈజ్ CGS. ఇజ్ ఇట్ క్లియర్ అమ్మా?